వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు కేరళను వీడి యూకేకి వెళ్లిన యుద్ధ విమానం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. తెలంగాణలో భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెర్రవెల్లి ఫౌండేషన్ చేయుత. ఇక వివరాలకు వెళ్తే విశ్వ హింద్ పరిషత్ గోదార్కని నగర శాఖ ఆధ్వర్యంలో ఘనంగా బాల గంగాధర్ తిలక్ జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. స్థానిక తిలక్ నగర్ డౌన్లోని వారి విగ్రహం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంకు పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ ముఖ్య అతిథిగా వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మార్గదర్శనం చేశారు. माता भारत माता सबकी माता भारत माता अपनी माता भारत జరుపుకుంటున్న బాలగంగాధర్ జయంతి ఉత్సవాన్ని మంచి వేడుకగా మన తిలక్నార్ డౌన్ లోని విగ్రహం దగ్గర మన విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. చాలా మందికి విషయం ఏంటంటే ఏవేవో విషయస్ చెప్పుకుంటారు కానీ ఎవరెవరియో చెప్పుకుంటారు కానీ మన ఆశయాలను ఆదర్శాలను హిందువుల ఆదర్శాలను మనకు అందిపుచ్చి ఆంగ్లేయుల పాలన నుండి ఇప్పటి వరకు మన గణేష్ నిమజ్జన ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే దానికి మూల కారకుడైన మన బాలగంగాధర్ తిలక్ గారు లోకమాన్యుడు అని ఆయన బిరుదు. అందరికీ ఇదే ఆహ్వానంగా చెప్తున్నాము. సంఘటనము జరగాలి మన హిందువులలో. తిలక్ గారి ఏవైతే ఆశయాలు ఉన్నాయో వాటిని ముందు ప్రతి యువత, అమ్మాయిలు, అబ్బాయిలు, పిల్లలు అందరూ కూడా దీన్ని పెద్దవాళ్ళు ప్రోత్సహిస్తేనే మన పిల్లలు కూడా మన బాటలో నడుస్తారు. కాబట్టి ఈ ఉత్సవాలను అందరూ జరుపుకోవాలి. ఒక తిలక్నార్లోనే కాకుండా ప్రతి వీధిలో ప్రతి ఏరియాలో జరుపుకోవాలని మనవి. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా హిందూ బంధువులందరికీ జై శ్రీ. ఈరోజు తిలక్నార్ డౌన్లో గల తిలక్ విగ్రహానికి బాలగంగాధర్ తిలక్ జయంతి విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. స్వాతంత్రమే నా జన్మ హక్కు అని గర్జించి ఆ రోజు ఆంగ్లేయులను ప్రాణదూలిన బాలగంగాధర్ తిలక్ వారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే అప్పుడున్న ఆంగ్లేయులు కులాల మధ్యలో చిక్కుపెట్టి స్వాతంత్రాన్ని నీరుగార్చే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా వినాయక ఉత్సవాలను ప్రారంభం చేసి ఇవాళ వినాయక ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయంటే బాలగంగాధర్ తిలక్ గారు. ఈ బాలగంగాధర్ తిలక్ గారి ఆశయాలను ప్రతి ఒక్క భారతీయుడు పాటించాలని కోరుతూ ఇవాళ ఉన్న యువత పెద్దల స్వాతంత్ర సమరం చేసిన పెద్దలందరినీ ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో కోరుతున్నాం. జై శ్రీరామ్. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల నుండి జీతాలు పెరగక ఎదురుచూస్తున్న మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ వర్కర్ల జీతాలు కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలను అర్థం చేసుకుని గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 విభాగాల వారికి జీతం పెంచడం జరిగిందని అదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఆదోనిలో సుమారుగా 100 మంది ఉద్యోగస్తులు ఇంజనీరింగ్ సెక్షన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు కొంతకాలంగా మాకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొంత సమ్మెకు కూడా దిగినారు. కొంతకాలం వీళ్ళందరినీ కూడా చర్చలు జరిపిన తర్వాత నేను కూడా ఇక్కడి నుంచి వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఫోటో కాపీలు అన్ని పంపించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈరోజు వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచింది. కేటగిరీ 1లో 21,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 24
14,500 రూపాయలకు పెంచింది. ఆదోనిలో కేటగిరీ 1లో 3 ఉద్యోగస్తులు ఉన్నారు. అలాగే కేటగిరీ 2లో 18,500 రూపాయలు ఉన్నటువంటి జీతాన్ని 21,500 మందికి పెంచింది. ఈ కేటగిరీ 2లో ఆదోనిలో 13 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. అలాగే కేటగిరీ 3లో 15,000 రూపాయలు ఉన్న జీతాన్ని 18,500 రూపాయలకు పెంచింది. ఈ కేటగిరీ 3లో ఆదోనిలో 83 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఇలా ఆదోనిలో ఉన్న 100 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,000 మందికి అందరికీ కూడా ఈరోజు జీతాలు పెరిగి సంతోషంగా పండగ జరుపుకుంటా ఉన్నారు. ఈ రకమైనటువంటి జీతాలు పెంచి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా, ఎందుకంటే వీళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళు అవుట్ సోర్సింగ్ ఉన్నప్పుడు కూడా ఒక్కొరు 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి జీతాలు పెరగలేదని ఎంతో బాధపడతా ఉన్నారు. ఇటువంటి చిట్ట చివరి స్థాయిలో అణగారినటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ని కూడా పట్టించుకుని ఈరోజు జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే జీతాలు పెరిగిన ఈ 100 మందికి కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆదోని శాసనసభ్యులు ఎమ్మెల్యే సార్కి ప్రత్యేక ధన్యవాదములు. మేము సమ్మెలో ఉన్నామని తెలిసిన వెంటనే మా ప్రోగ్రాం ఉన్నా కూడా సార్ ఆ ప్రోగ్రాం చూసుకుంటూ వెంటనే మమ్మల్ని వచ్చి, నేను ఆదోనిలో మీకోసం ఎల్లప్పుడూ ప్రజల కోసం, ఎంప్లాయీస్ కోసం ఎల్లప్పుడూ మీకోసం ఉంటానని ఆ రోజు మాట హామీ ఇచ్చారు. అదే విధంగా మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ గవర్నమెంట్కు పంపిస్తానని మేము అడిగిన వెంటనే మా ఎమ్మెల్యే సార్ గారు చెప్పడం మాకు చాలా సంతోషమైనది. ఈరోజు మర్చిపోలేని రోజు ఏముందంటే, మా ఎమ్మెల్యే సారు మా వర్కర్స్కు మా వాళ్ళని చెప్పేసి ఆ రోజు స్టేజ్ దగ్గర వచ్చి మాకు సంఘీభావం తెలపడం, చారిత్రకంగా మనము ఇంజనీరింగ్ సెక్షన్ స్థాపించినప్పటి నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఈ రోజు వరకు ఇంజనీరింగ్ సెక్షన్ వర్కర్స్ రోడ్డు పైన రాలే. అదేవిధంగా వచ్చిన వెంటనే ఇంత తొందరగా మా ప్రభుత్వం పట్టించుకొని మా బాధలను ఈ విధంగా మనకు సంతోషపరిచే విధంగా తొందరలోనే మనకు సానుకూలంగా స్పందించి కూటమి ప్రభుత్వం సహకరించేందుకు ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యంగా సార్ మీ సహాయం మరవలేనిది. మీరు వచ్చి ఆ స్థానంలో ఒక ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మాకు నిరసనకు సంఘీభావం తెలుపుతారంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ సార్. ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా రైతుల పంట పొలాలకు నీళ్లు విడుదల చేసిన ఎమ్మెల్యేలు శ్రీహరి, నాగరాజు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా సౌత్ కెనాల్ నుంచి పంట పొలాలకు స్థానిక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కొబ్బరికాయ కొట్టి నీళ్లను విడుదల చేసిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. ఇప్పుడు బొల్లికుంట నుంచి క్రాస్ అయ్యేది ఇదే కదా, బొల్లికుంట నుంచి క్రాస్ అయ్యి బొల్లికుంట కూడా పోవాలి. బొల్లికుంట నుంచి అక్కడ 20 మైనర్స్ ఉన్నాయి సార్. దాదాపు 20 కిలోమీటర్స్ సార్. మొత్తం ఆయకట్టు ఎంత ఉంటుంది చిన్న 2-3 సార్లు కూడా పెద్దగా మొత్తము లక్షలు ఆడపిల్లలు అయిపోయింది. ఏమంటే వచ్చిందా? మెల్లగా మెల్లగా కొంచెం దీనికి ఒక చరిత్ర ఉంది.
అది తిట్టినాను వాళ్ళని. ఇదే పని ఆరోగ్య శక్తులు 6 కిలోమీటర్లు 200 గారి కాదు. మేము ఈ రాజకీయంలో ఏ విధంగా ముందుకు సాగాలి అనే విధంగా ముందుకెళ్తున్నాం. అనునిత్యం రైతుల కోసం పరితపించే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము గత వారం 10 రోజుల నుండే పెద్దలైన కడెం శ్రీహరి గారితో మాట్లాడి, అన్నగారు నీళ్లు రావట్లేదు మా ఇల్లోని మండల రైతులు మొత్తం వరి నాట్లేసి పత్తి నాట్లేసి ఎదురు చూస్తున్నారు నీళ్ల కోసం అంటే, నేను గవర్నమెంట్ పెద్దలు కడెం శ్రీహరి ఇద్దరు కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి త్వరలోనే ఈ యొక్క దేవదుల ద్వారా వచ్చే చెరువు మన ధర్మసాగర్ను రిజర్వాయర్ను నింపుకొని తక్షణమే రైతులకు ఈరోజు నీరు అందించే విధంగా మా చేతుల మీద మమ్మల్ని ఆహ్వానించడం ధన్యవాదాలు సార్. అలాగే ఈ యొక్క ప్రభుత్వం 24/7 రైతుల కోసం పనిచేస్తుంది. మీరు చూస్తున్నారు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, అలాగే మనకు సన్నవాడ్లు వేస్తున్నారు. ఇప్పుడు రైతులందరూ సంతోషంగా. నేను కూడా ఒక 7 ఎకరాల్లో సన్నవాడ్లు పండిస్తున్నాను. భరోసాతోని రైతులకు ఇచ్చే భరోసా ద్వారా రేపు బోనస్ కూడా అందరూ అత్యధికంగా అందుకోబోతున్నారు. కాబట్టి చాలామంది రైతులు సన్నవాడ్లు వేసుకుంటున్నారు. కాబట్టి వారందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. మీ యొక్క ప్రేరేపణతో, మీ యొక్క ఆశీర్వాదంతో ప్రభుత్వం ఇంకా మంచి వర్షాలు కురిసి దేవుని దయ వల్ల రైతులకు ఎలాంటి ఆటంకం జరగకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. అలాగే కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అవాకులు చివాకులు పేరుతున్నారు. ఏదో రైతులు ఆయన ఫోన్ చేస్తేనే నీళ్ళు వస్తున్నాయి, లేకుంటే మేమే దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి నార్త్ కెనాల్కు మరియు సౌత్ కెనాల్కు నీటి విడుదల చేయడం జరిగింది. ధర్మసాగర్ సౌత్ మెయిన్ కెనాల్ కింద D1 to D12 వరకు డిస్ట్రిబ్యూటరీస్ ఉన్నాయి. 1,06,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇక్కడ ధర్మసాగర్ మండలము, జఫ్రగఢ్ మండలము, వందన్నపేట మండలము, ఐనోల్ మండలము, అసన్పర్తి మండలం. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు పొంది మొదటిసారిగా ఈ నెల 25న గోదావరిఖని పట్టణానికి వస్తున్న సందర్భంగా మాదిగ సోదరులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఘనస్వాగతం పలుకుతామని మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, మాదిగ ఫెడరేషన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చొప్పదండి దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మాదిగ ఉద్యమాన్ని అనేక సంవత్సరాలు 30-40 సంవత్సరాలు నడిపించి రిజర్వేషన్లను సాధించిన ఘనత శ్రీ మందకృష్ణ మాదిగ గారికి దక్కింది. శ్రీ మందకృష్ణ మాదిగ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన అవార్డు తీసుకున్నాక గ్రామానికి మొదటిసారిగా వస్తున్నందున ఇక్కడ ఉండబడేటువంటి అంటే మందకృష్ణ గారు కేవలం మాదిగలకే మాత్రమే కాదు, అన్ని వర్గాలకు, వికలాంగులకు కావచ్చు, ముస్లిం మైనార్టీలకు కావచ్చు, సమస్య ఎక్కడుంటే అక్కడ మందకృష్ణ మాదిగ గారు ఉండి ఆ సమస్యల సాధన కోసం ఉద్యమాలు చేసినటువంటి ఘన కీర్తి శ్రీ మందకృష్ణ మాదిగ గారు. కనుక అన్ని వర్గాలు, సబ్బండ వర్గాలు అందరూ కూడా వారి యొక్క సన్మాన కార్యక్రమానికి రావాల్సిందిగా సవినయంగా అందరినీ కోరుతున్నాం. అదేవిధంగా డప్పు కళాకారులు, మనం ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక 500 డప్పులు ఇచ్చాం. మన నాయకుడు వస్తున్న సందర్భంలో మనం అందరం వస్తే ఆయనకు గౌరవం, మనకు కూడా గౌరవం. కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సవినయంగా కోరుతున్నాం. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మరియు పార్టీలకు అతీతంగా అన్నగారి సభ విజయవంతం చేయాలని మా ఎమ్మెల్యే గారు సూచించిండ్రు. మరి దానికి అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సభను విజయవంతం చేయడానికి ముందుంటుంది. అదేవిధంగా పెద్దలు గత 3 దశాబ్దాలుగా అలుపెరుగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన వ్యక్తి, తన జీవిత ఆశయ సాధన కోసం తనను ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్క
మాదిగ సోదరులను మరియు ఉపకులాల సోదరులు అందరూ తరలివచ్చి సభ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా గుండె శస్త్రచికిత్స పిల్లలకు పెద్దలు గౌరవనీయులు కీర్తిశేషులు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సొంతంగా తను అపాయింట్మెంట్ తీసుకొని పరిస్థితులు ఇక్కడ ఇట్లా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ నొప్పించి పిల్లలకు గుండె ఆపరేషన్స్ కానీ వికలాంగులకు వీల్ చైర్స్ కానీ ఇచ్చిన ఘనత మందకృష్ణ మాదిగ గారి రాష్ట్రంలో. అదేవిధంగా తను 59 ఉపకులాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరించిన విషయంలో అలుపెరగని పోరాటం చేసింది. తనకు ఎన్నో ఆఫర్స్ వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా దూరం ఉండి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ స్థానం కూడా తీసుకోకుండా నా జాతి కోసం పనిచేస్తా, నేను నా జాతిని అగ్రవర్ణాల చేర్చాలనే ఉద్దేశంతోనే ముందుండి అంబేద్కర్ రచించిన ఆర్టికల్స్ను ముందు పెట్టి తను ముందు నడిపించిన ఘనత మందకృష్ణ మాదిగ గారు. తను పద్మశ్రీ అవార్డు తీసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున మేము సభను విజయవంతం చేస్తాం. దాంట్లో ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో బీజేపీ కీలక పాత్ర వహిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కర్నూలులో అన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్య ఇంట్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, పాలనను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నిన్న కర్నూలు కంటే ముందు నంద్యాల, కడప కూడా జరిగింది. కర్నూలు ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా జరుగుతుంది. ఈ పర్యటన విజయవంతం చేయాలని చెప్పి పార్టీ శ్రేణులను ప్రజలను కూడా మేము విష్ణువర్ధన్ రెడ్డి గారు రావడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు గారు ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా పెద్దన్న పాత్రగా అభివృద్ధి విషయంలో పోషిస్తాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఈ 2 పార్టీలతోటి సమన్వయంతో ఉన్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధుల విషయంలో కూడా సహకారం అందిస్తాం. మీకు తెలుసు, అనేక వేదికల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక విధ్వంసము చోటు చేసుకుంది. అన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యమైనాయి. ఈ రాష్ట్రం ఈరోజు అనేక సమస్యలు ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. దశల వారీగా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కేంద్రం సహకారంతో అభివృద్ధి జరుగుతుందన్న విషయాన్ని పలు వేదికల్లో ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అన్య మతస్థులకు సంబంధించిన విషయంలో గత అనేక సంవత్సరాలుగా దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఈ మధ్య 4 ఉద్యోగుల విషయంలో తిరుమల తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. ఒక చక్కటి నిర్ణయానికి కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిర్ణయం ఏదైతుందో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది భక్తులే కాకుండా హిందువులందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. మిగతా ఉద్యోగస్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా పదవి విరమణ చేయడం కానీ లేదా ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్ళడం కానీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ జల వివాదాల విషయంలో లేని జల వివాదాలను సృష్టిస్తూ అనేక అక్రమ ప్రాజెక్టులు అనుమతి లేకుండా కేంద్ర ప్రభుత్వము, సిడబ్ల్యూసి, పక్క రాష్ట్రాల అనుమతులు లేకోకుండా అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం, ఆ నిర్మాణాలను కొనసాగిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సముద్రంలోకి పోయేటువంటి నీళ్లను తీసుకునేటువంటి విషయంలో కూడా రాజకీయాలు చేయడం అనేటువంటిది దుర్మార్గమైన విషయం. తెలంగాణలో వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ
సెక్రటేరియట్ నుండి ఖైరతాబాద్ వైపు వెళ్తున్న కారు బుధవారం ఎన్టీఆర్ మార్గ్ వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. కారు వెనుక టైర్లో గాలి తక్కువగా ఉండటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. డివైడర్ పైకి ఎక్కిన కారు పక్కనే ఉన్న పోల్ను ఢీకొట్టి విరగదీసింది. అనంతరం ఓ పెద్ద వృక్షాన్ని ఢీకొని కారు ఆగింది. ఎయిర్ బెయిన్స్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. వరంగల్ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులకు ఒక శుభవార్త. త్వరలో జర్నలిస్టుల డబుల్ బెడ్రూమ్ పంపిణీ చేస్తామంటున్న మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్. మొన్న కూడా పత్రికా విలేకరుల విషయంలో నేను అదే చెప్తున్నా. మీకు 10,000 గజాలు 15 కోట్లది మీకు ఇవ్వడం జరిగింది. తర్వాత 50 లక్షలతో బిల్డింగ్ కట్టేయడం జరిగింది. కానీ అది ఒకరి చేతుల్లో 2 చేతుల్లో ఉండడం జరుగుతుంది. కాబట్టి నేను అక్కడ ఇల్లు ఇవ్వలేకపోతున్నా. మొన్న ఒక ప్రెస్ ఆయన చనిపోయాడు. వాళ్ళ తల్లి చనిపోయింది. వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు బయట వేసుకున్నారు. ఒక్కసారి మీరు పునరాలోచించండి. అసలు ఈ ప్రెస్ వాళ్ళు ఎంతమంది వస్తుంది? రాగానే 180 మంది లిస్ట్ ఇస్తుంది. ఇక అట్లా ఏదంటే మేము అందరిలో కూడగంట భూమి మీకు ఇల్లు కట్టియాలి. మా కలెక్టర్ దయచేసి మీరు కూడా ఆలోచించండి. అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ 15 రోజులలో మరి మీ మంత్రి గారు కొండా సురేఖ గారు, కమిషనర్ గారు, అలాగే కలెక్టర్ గారితో మరి వారి చేతుల మీదగానే ఇప్పిస్తా నిజమైన లబ్ధిదారులకు. ఎందుకంటే నాకు ఒక విలేకరు ఇప్పుడే చెప్పిండు, వాళ్ళ అమ్మను వాళ్ళు దానం చేయలేదు. మరి ఇంతకన్నా మరి అది ఉండదు. కాబట్టి మాకు మానవత్వ దృష్టితో ఒక 15 రోజుల్లో మీరు మొదలు వాళ్ళని మీరు మీటింగ్ పెట్టుకోండి. మీరు మీటింగ్ పెట్టుకొని అక్కడ అన్ని యూనియన్లకు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క షెటర్ ఇవ్వండి. ఆ షెటర్లు అందరిలో అన్ని యూనియన్లు ఉంటాయి. మా దాంట్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయో మీ దాంట్లో కూడా అన్ని గ్రూపులు ఉన్నాయి. ఎందుకంటే కులం అంతా కాంగ్రెసే కానీ గ్రూపులు ఉంటాయి. పత్రికలు అంతా ఒక్కటే కానీ గ్రూపులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకోటి ఇవ్వండి, మీరు ఒకటి తీసుకోండి. విద్యార్థులకు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో సౌకర్యాలను మెరుగుపరచాలని, మెస్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన పాఠశాలలు కళాశాలల బంద్ గోదావరి పట్టణంలో విజయవంతమైంది. ఈ మేరకు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల కళాశాలలో తిరుగుతూ బంద్ చేయించారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు రేణుకుంట్ల ప్రీతం, కొంటే సాగర్ మాట్లాడారు. నిర్లక్ష్యం వీడాలి, నిర్లక్ష్యం వీడాలి. ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కల్పించాలి. ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలలో మెరుగైన సదుపాయాలను ప్రభుత్వం వెంటనే అది పెళ్లి కొడతామా
ప్రైవేట్ స్కూళ్ళల్లో పోవచ్చు. మనం పోయినాం వాళ్ళకి చెప్పినాము. మనం ఏంటంటే మనం చెప్పండి బండి ముందు రాలి అందరు ముందుకు రండి అందరు సరిపోతే ఎంత జరుగుతుంది కొంచెం వెళ్తారు అరే నువ్వు ఇట్లా వెనకాలిగిరా వెనకాలిగిరా అది వెనకాల పట్టుకోరు. అరే పట్టుకోరా వితౌట్ తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్కు డివైఎఫ్ఐ యువజన సంఘంగా పూర్తిగా వారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఈ బంద్ ప్రధానంగా అంశాలు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తయినా కానీ ఇప్పటి వరకు విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించకుండా కేవలం ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. కాబట్టి వెంటనే విద్యాశాఖకు ఒక మంత్రిని కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్స్తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా ఎన్నికల సందర్భంలో ఏవైతే విద్యార్థులకు హామీ ఇచ్చారో వడ్డీలకి వైద్యానికి ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా గాడి తప్పింది. కాబట్టి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలంటే వెంటనే విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి. తగిన బడ్జెట్ కూడా విద్యారంగానికి కేటాయించి మౌలిక సదుపాయాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాలల్లో కల్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో బిడ్డల మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.